హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి హీరో ఎక్స్పల్స్ 210 మీద వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఫైనల్లీ వెహికల్ ఈస్ హియర్. 2025 హీరో ఎక్స్పల్స్ 210 కి సంబంధించిన ఎగ్జాక్ట్ గా ఆన్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఈ వెహికల్ నేను ఆఫ్ రోడ్ లో రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయ్యింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 4 valves లిక్విడ్ కూల్డ్ 210cc BS 6.2 DOS ఇంజన్ తో లభిస్తా ఉంది. 24.6 PS పవర్, 20.7 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. పాత వెహికల్ తో కంపేర్ చేసుకుంటే మీకు 5.7 PS పవర్ అలాగే 3.4 Nm టార్క్ అయితే పెరిగింది కాబట్టి పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది అనమాట. ఆల్రెడీ నేను రైడ్ చేశాను, ఇంకొకసారి మీకు GoPro వ్యూలో మాట్లాడతాను పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు. ఎవ్రీ 500 kilometers కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే చైన్ త్వరగా పాడైపోయింది. అలాగే పాత వెహికల్ మీకు 5 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది కదా, ఈ వెహికల్ లో 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. ట్రాన్స్మిషన్ కూడా స్మూత్ గానే ఉంది, దాని గురించి కూడా నేను ఒకసారి GoPro వ్యూలో మాట్లాడతాను. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ 276 mm పెడల్ డిస్క్ తో లభిస్తా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ABS రింగ్ కూడా ఉంది, అంటే ఫ్రంట్ ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 220 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్ అయినప్పటికీ మీకు బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తా ఉన్నాయి. పెడల్ డిస్క్ ఇచ్చారు కాబట్టి బ్రేక్స్ అయితే బాగుంటాయి. బ్యాక్ సైడ్ కూడా మీకు ABS అయితే ఉంది, నిస్సిన్ బ్రేక్ క్యాలిపర్స్ తో లభిస్తా ఉంది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో లభిస్తా ఉంది. సస్పెన్షన్ ట్రావెల్ కూడా మీకు చాలా ఎక్కువ అయితే ఉంది, 210 mm అనమాట. ఇక్కడ సస్పెన్షన్ బూట్స్ కూడా ఉన్నాయి, అంటే మీరు ఆఫ్ రోడ్ లుగా వెళ్ళినప్పుడు ఈ సస్పెన్షన్ మీద మట్టి పడినా సరే ఇబ్బంది లేకుండా, సస్పెన్షన్ పడవకుండా మీకు ఈ సస్పెన్షన్ బూట్స్ అయితే ఉపయోగపడతాయి. బ్యాక్ సైడ్ 10 steps అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. 205 mm సస్పెన్షన్ ట్రావెల్ అనమాట. పాత వెహికల్ తో కంపేర్ చేసుకుంటే మీకు 35 mm అనేది ఇంక్రీజ్ అయింది. ఓవరాల్ గా సస్పెన్షన్ అయితే మీకు ట్రావెల్ పెరిగింది. సో ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్ లోకి వెళ్ళినప్పుడు మీకు సస్పెన్షన్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేసింది. ఒకసారి దాన్ని కూడా మనం చెక్ చేద్దాం, GoPro వ్యూలో మొత్తం మనం మాట్లాడుకుందాము. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే మీకు స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్ తో లభిస్తా ఉంది, ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. ఫ్రంట్ మీకు 90/90 21 inch టైర్ అయితే ఇచ్చారు. సో బ్లాక్ ప్యాటర్న్ టైర్ అనమాట. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 120/80 18 inch టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మీకు బ్లాక్ ప్యాటర్న్ టైర్ అయితే ఇచ్చారు కాబట్టి ఆఫ్ రోడ్ లోకి ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 220 mm తో లభిస్తా ఉంది. ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే మీకు 825 mm అనేది ఇచ్చారు. నేను 5'8" హైట్ అయితే ఉంటాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకైతే కాలు రెండు కూడా పర్ఫెక్ట్ గా కింద అందినాయి. మినిమం 5.6 కన్నా హైట్ ఎక్కువ వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్ గా రైడ్ చేయగలరు. పాత వెహికల్ తో కంపేర్ చేసుకుంటే మీకు 11 kgs అయితే బరువు పెరిగిందనమాట. 170 kgలతో ఇప్పుడు ఈ వెహికల్ అయితే లభిస్తా ఉంది. ఎవరైతే కొద్దిగా హైట్ తక్కువ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది బరువు అనిపించింది అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే పాత వెహికల్ లో మీకు కొద్దిగా పెద్దగా అయితే ఉండిద్ది, అది 13 liters అనమాట. ఇది కొద్దిగా చిన్నగా డిజైన్ చేశారు, అయినప్పటికీ ఇందులో కూడా మీకు 13 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. ఫిట్ అండ్ ఫినిషింగ్ ఈ వెహికల్ లో చాలా బాగుంది. చాలా సన్నగా అయితే ఇచ్చారు. ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఈ సిల్వర్ కలర్ లైవ్ లో చూడడానికి చాలా బాగుంది అనమాట. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్ కి రైట్ సైడ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి సెల్ఫ్ స్టార్ట్ అలాగే ఇన్బిల్ట్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని పక్కన మనకి హజార్ స్విచ్ ఉంది. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ అలాగే ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత కన్సోల్ ని నావిగేట్ చేయడానికి 4 స్విచెస్ అయితే ఇచ్చారనమాట. ఈ స్విచెస్ ద్వారా మీరు కన్సోల్ ని నావిగేట్ చేసుకోవచ్చు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ అయితే ఉంది. వైడ్ హ్యాండిల్ బారు చాలా వైడ్ అయితే ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. ఇట్లా 90 degrees లో కూర్చొని రైడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ హ్యాండిల్ దగ్గర మీకు నకుల్ గార్డ్స్ అయితే ఇచ్చారు కదా, మీరు లాంగ్ వెళ్ళేటప్పుడు ఎదురు మట్టి రాకుండా అలాగే మీ చేతులకి ఏమీ కాకుండా ఈ లివర్స్ కింద పడినప్పుడు విరిగిపోకుండా మీకు ఈ నకుల్ గార్డ్స్ అయితే హెల్ప్ అవుతాయి అనమాట. సో దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే 4.2 inches ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ తో లభిస్తా ఉంది. ఇందులో గేర్ ఇండికేటర్ ఉంది, డిజిటల్ క్లాక్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, బ్లూటూత్ ఉంది, నావిగేషన్ అయితే ఈ కన్సోల్ లో మనకు చూపిస్తా ఉండిద్ది. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఈ కన్సోల్ లో ఉన్నాయి. ఈ కన్సోల్ దగ్గరే మీకు USB Type-A ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. మీ ఫోన్ కి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత క్లియర్ విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. ఇది లాంగ్ వెళ్ళేటప్పుడు చాలా బాగా ఉపయోగపడింది. సింగిల్ లాంగ్ సీట్ తో లభిస్తా ఉంది. ఫస్ట్ ఈ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే సీట్ కంఫర్ట్ అనమాట. మీకు చాలా కంఫర్టబుల్ గా మెత్తగా అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ కూడా కంఫర్టబుల్ గానే సీట్ డిజైన్ చేశారు. ఇక్కడ మీరు టాప్ బాక్స్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ గ్రాబ్ రైల్ కూడా మీకు మెటల్ అయితే ఇచ్చారనమాట. టాప్ బాక్స్ పెట్టుకోవచ్చు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి మీరు బూట్స్ వేసుకొని ఆఫ్ రోడ్ లోకి వెళ్ళినప్పుడు జారిపోకుండా రైడర్ ఫుట్ పెక్స్ దగ్గర కూడా మీరు రబ్బర్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇంకా గ్రిప్ అయితే బాగుండిద్ది. బట్ ఇవి ఇంకా కొంచెం పెద్దగా ఇస్తే బాగుండి అనిపించింది, కొంచెం చిన్నగానే డిజైన్ చేశారు. కావాలంటే ఇది మీరు ఆఫ్టర్ మార్కెట్ మార్చుకొని వేరే అయితే వేసుకోవచ్చు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి LED తో లభిస్తా ఉంది. రౌండ్ LED హెడ్ లైట్ అని చెప్పుకోవచ్చు. సైడ్ మీకు H షేప్డ్ LED DRLs కూడా ఉన్నాయి.
అలాగే ఈ హెడ్ లైట్ దగ్గరే ఒకవేళ మీరు ఆఫ్ రోడ్ లోకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఈ వెహికల్ బురదలో ఇరుక్కుపోయింది అనుకోండి, క్రాబ్ రైల్ ఇచ్చారు కదా, దీన్ని పట్టుకొని మీరు ఇట్లా లాగొచ్చు అనమాట. సో అదొకటి నాకు బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ ఎల్ఈడి టైల్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా మీకు ఎల్ఈడితోనే లభిస్తా ఉన్నాయి. పాత వెహికల్ లో బల్బ్ ఇచ్చారు కదా, ఈసారి దాన్ని అప్డేట్ చేశారు. ఈ వెహికల్ లో మొత్తం మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. అలాగే మీకు హజార్డ్ లైట్స్ కూడా ఉన్నాయి. ఎలాగో ఈ వెహికల్ మనం లాంగ్ రైడ్ కి వేసుకెళ్తాం కదా, ఖచ్చితంగా హజార్డ్ లైట్స్ అయితే ఉండాలి. సో మనం ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకోకుండా కంపెనీ వాళ్ళే మనకి ఇన్బిల్ట్ గా అయితే ఇస్తా ఉన్నారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. తర్వాత ఈ హ్యాండిల్ పైన మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం బెండ్ అయి ఉన్నాయి అనమాట. సో ఇది ఒక కొత్త డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా కింద పడినప్పుడు బ్రేక్ అవ్వకుండా మీకు మంచి వ్యూ ఉండడానికి ఇట్లా అయితే డిజైన్ చేశారు. నాకు ఈ హ్యాండిల్ మీద ఉన్న మిర్రర్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. ఓవరాల్ గా ఇది వెహికల్ అయితే కొద్దిగా పెద్దగా ఉంది, చూస్తానికి మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనమాట. లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ తో ఇచ్చారు. పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఇప్పుడు రైడ్ చేద్దాము, గోప్రో వీలో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. పాత వెహికల్తో కంపేర్ చేస్తే ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చాలా బాగుంది, కొంచెం లౌడ్ అయితే వస్తూ ఉంది. వైడ్ హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. అలాగే నేను 5'8" హైట్ అయితే ఉంటాను కాబట్టి నాకు రెండు కాళ్ళు అయితే పర్ఫెక్ట్గా కింద అందినాయి. 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎందుకంటే 170 కేజీలు బరువు ఉండిద్ది కాబట్టి కొంచెం హైట్ అయితే ఎక్కువ ఉండాలన్నమాట. 4.2 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు టైం అయితే 1:32 ఆ మధ్యలో అయితే అవుతుందన్నమాట. సో ఇంత ఎండలో కూడా నాకు కన్సోల్ విజిబిలిటీ బాగుంది. ఇక్కడ మీకు గేర్ ఇండికేటర్, అలాగే స్పీడోమీటర్, టాకోమీటర్, ఓడోమీటర్ మొత్తం క్లియర్గా చూపిస్తూ ఉంది. ఈ కన్సోల్ని మీరు ఈ స్విచెస్ ద్వారా అయితే నావిగేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిస్టెన్స్ టు ఎంటీ, రేంజ్ ఇవన్నీ మీకు చూపిస్తూ ఉందన్నమాట. ఫస్ట్ గేర్లో, సెకండ్ గేర్, థర్డ్ గేర్లో ఇంజిన్ పుల్ అయితే చాలా బాగుంది. 210cc లిక్విడ్ కూల్డ్ DVS ఇంజిన్ అనమాట. పాత వెహికల్తో కంపేర్ చేస్తే ఇంజిన్ పుల్ కానీ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను పాత వెహికల్ రైడ్ చేసేటప్పుడు మీకు చెప్పాను 2 Nm టార్క్ అనేది ఎక్స్ట్రా ఉంటే ఈ వెహికల్ని నెక్స్ట్ లెవెల్ రైడ్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇందులో మనకి 3.4 Nm టార్క్ అయితే ఎక్స్ట్రా లభిస్తూ ఉంది పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే. సో ఇంజిన్ పుల్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అంటే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వెహికల్ వేసుకొని లాంగ్ రైడ్ వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, హ్యాపీగా ఇట్లా 90 degreesలో కూర్చొని 50-60 km/h స్పీడ్తో క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లిక్విడ్ కూల్డ్ DVS ఇంజిన్ కదా, ఇంజిన్ అయితే హీట్ అవుతుంది. సో నా కాళ్ళకి ఆ వేడి తెలుస్తుంది అనమాట. వైబ్రేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది. 100 క్రాస్ అయిన వెంటనే కొంచెం లైట్గా మీకు వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇటువైపున నాకు బాగా సెగ తగులుతుంది అనమాట, వేడి సెగ. ఇంజన్ ఎండాకాలం కదా, సో మీకు త్వరగానే ఇంజన్ హీట్ అవుతుంది లిక్విడ్ కూల్ ఇంజిన్స్ ఏ అయినా సరే. షూస్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా వేడిగా అయితే ఫీల్ అవుతారనమాట ఇంజన్ దగ్గర. బ్రేక్స్ చాలా బాగున్నాయి. 276 mm పెడల్ డిస్క్, బ్యాక్ సైడ్ 220 mm డిస్క్ బ్రేక్. యాక్చువల్లీ మీకు ఇవి చిన్న డిస్క్ బ్రేక్సే, కొద్దిగా పెద్దగా ఇస్తే బాగుండేది. అయినప్పటికీ మీకు పెడల్ డిస్క్ ఇచ్చారు కదా, పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇక్కడ నుంచి మనకి మొత్తం ఆఫ్ రోడ్ అయితే ఉండిద్ది. ఒకసారి చూద్దాం. సస్పెన్షన్ ట్రావెల్ కొంచెం పెరిగింది కదా, సస్పెన్షన్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది ఏంటనేది. అసలు ప్రతి గేర్లో కూడా మీకు ఇంజిన్ పుల్ బాగుంది బ్రో. ఓవరాల్గా ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, బ్రేక్స్ బాగున్నాయి, సీట్ కంఫర్ట్ బాగుంది. ఒక ఆట ఆడుకోవచ్చు. మామూలు వెహికల్ అయితే ఇట్లా అసలు నడపలేమన్నమాట ఇట్లాంటి రోడ్లో. ఫ్రంట్ మీకు 21 ఇంచ్ వీల్ ఉంది కాబట్టి ఇట్లా నడపడానికి అవకాశం అయితే ఉండిద్ది. ఇక్కడ చూడొచ్చు అసలు ఎంత గుంతలు ఉన్నాయో. అది భలే ఉంది ఇక్కడ. కాకపోతే చాలా గట్టిగా అయితే పట్టుకోవాలి. గ్లౌజెస్ వేసుకోవడం మర్చిపోయాను, బట్ మీ దగ్గర గ్లౌజెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకొని రైడ్ చేయండి. సో ఇక్కడతో రోడ్డు అయిపోయిందా, ఇంకా కొంచెం ముందుకి వెళ్దాం ఉంది.
చాలా దూరం అయితే ఉంది. బట్ ఇప్పుడు మనము ఆఫ్ రోడ్లో నడిపాం కదా, బై రోడ్లో కూడా చెక్ చేద్దాము. ఇట్లాంటి ఆఫ్ రోడ్లో మీరు కూర్చోవడం కన్నా నుంచోవడమే బెటరు. చాలా ఎనర్జీ కావాలి. పాత వెహికల్లో మీరు గేర్ వేశారనుకోండి, సెకండ్ నుంచి థర్డ్కి వస్తే మాత్రం వెంటనే చూపించేది కాదు, 1 సెకండ్ డిలే అయితే ఉండేది కదా. ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేశారు. మీరు గేర్ వేసిన వెంటనే మీకు ఇక్కడ చూపిస్తూ ఉంది. అలాగే మీరు గేర్ వేయాలా తీయాలా అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది. ప్రస్తుతానికి మనము 4th గేర్లో వెళ్తున్నాము. ఇక్కడ డౌన్ చేయమని చెప్తుంది చూసారా. సో ఇప్పుడు నేను డౌన్ చేశాను. సో ఇంకా డౌన్ చేయమనింది. సో ఇప్పుడు మనం 2 గేర్లో 2nd గేర్లో వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు యాక్సిలేటర్ ఇచ్చా అనుకోండి, సో గేర్ వేయమని చూపిస్తుంది చూసారా. సో ఇప్పుడు మనము గేర్ వేయాలన్నమాట. అంటే గేర్ ఇండికేటర్తో పాటు గేర్ వేయాలా వద్దా అనేది కూడా చూపిస్తూ ఉంది. కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బ్యాటరీ స్మూత్ ఉందని నేను చెప్పను, కానీ స్మూత్గానే ఉంది. ట్రాన్స్మిషన్ అయితే, క్లచ్ అయితే స్మూత్గా ఉంది. పాత వెహికల్తో కంపేర్ చేస్తే మీకు సస్పెన్షన్ ట్రావెల్ 20 mm అలాగే 35 mm అనేది ఇంక్రీజ్ అయింది, ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా. సో ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి ఈ వెహికల్ తీసుకెళ్ళినా సరే చాలా బాగా పెర్ఫామ్ చేసిద్ది. ఫ్యూయల్ ట్యాంక్ కూడా మీకు పాత వెహికల్లో కొద్దిగా పెద్దగా అయితే ఉండిద్ది కదా, ఈ వెహికల్ కొంచెం చిన్నగా ఇచ్చారు. అయినప్పటికీ మీకు 13 లీటర్లు ఫ్యూయల్ అయితే ఇందులో పట్టిద్ది. ఇక్కడ మెటల్ ఫ్యూయల్ ట్యాంకు డిజైన్ చూడొచ్చు, డిజైన్ అయితే చాలా బాగుంది. .128 అయితే నేను టాప్ స్పీడ్ అయితే రీచ్ అయ్యాను ఈ కొద్దిగా దూరంలోనే. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ కొద్దిగా డిస్టెన్స్లోనే మీకు 6th గేర్లో ఎంత స్పీడ్ వెళ్తుంది ఏంటనేది. అంత స్పీడ్లో వెళ్ళినప్పటికీ మీకు బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సస్పెన్షన్ కూడా మీకు చాలా బాగుంది బ్రో. ఇక్కడ నక్కుల్ గార్డ్స్ అయితే ఉన్నాయి. ఇట్లా ట్రాఫిక్లో మీరు ఈ వెహికల్ రైడ్ చేసినా సరే అంత వెయిట్ అనిపించదు హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. అదొకసారి చెక్ చేసుకోండి. మీరు ట్రాఫిక్లో కూడా రైడ్ చేయండి, ఒక 4-5 కిలోమీటర్స్ అయితే ఈ వెహికల్ రైడ్ చేయండి, మీకు అర్థమైపోయింది. చాలామందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది, పాత వెహికల్ కొనుక్కోవాలా కొత్త వెహికల్ కొనుక్కోవాలా అని చెప్పేసి. అంటే ఎక్స్పల్స్ 200 4V కొనుక్కోవాలా లేకపోతే ఎక్స్పల్స్ 210 కొనుక్కోవాలా అని చెప్పేసి. పాత వెహికల్తో కంపేర్ చేస్తే కొత్త వెహికల్లో చాలా మంచి ఫీచర్స్ అయితే అప్డేట్ చేసి తీసుకొచ్చారు. కాబట్టి ఆ ఫీచర్స్ కోసమైనా సరే మీరు ఈ కొత్త వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. కానీ పాత వెహికల్లో మీకు 1,85,000 రూపీస్కి లభిస్తూ ఉంది. సో ఆ ప్రైస్కి అది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కదా, మీకు అంత తొందరగా ఇంజిన్ కూడా హీట్ అవ్వదు. ఈ వెహికల్లో హీట్ అయినంతగా అయితే అది హీట్ అవ్వదు అనమాట. మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉండిద్ది. ఈ వెహికల్లో మీకు ఇంజిన్ హీట్ అయ్యే కొద్దీ కూలెంట్ అయితే లోపల అయిపోతూ ఉండిద్ది. మీరు ఎక్స్ట్రాగా కూలెంట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్. కొంచెం వెయిట్ కూడా పెరిగింది కదా, 11 kgs పెరిగింది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది అంతగా సెట్ అవ్వదు. కాబట్టి ఆ పాత వెహికల్ కొనుక్కోవచ్చు. ఈ వెహికల్ కొనుక్కునే బదులు ఆ వెహికల్ కొనుక్కుంటే 40,000 రూపీస్ దాకా సేవ్ చేసుకోవచ్చు. కానీ 40,000 రూపీస్ పోతే పోయినాయి అని అనుకుంటే మాత్రం మీరు బెస్ట్ వెహికల్ అయితే పర్చేస్ చేస్తారు బ్రో. పాత వెహికల్ LCD కన్సోల్ ఉండిద్ది, ఇందులో TFT కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. సో ఇదే నాకు బాగుంది. చాలామంది బడ్జెట్లో అడ్వెంచర్ వెహికల్ ఏదైనా కొనుక్కోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వెహికల్ అందరూ పర్చేస్ చేస్తారు. ఆఫ్ రోడ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే మాత్రం పాత వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. కానీ కొనుక్కున్న ఒక 6 months తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఆ వెహికల్లో ఉన్న పవర్ అండ్ టార్క్ అయితే సరిపోదు అనమాట. అప్పుడు ఖచ్చితంగా ఈ వెహికలే కొనుక్కుందాం అనుకుంటారు. నేనైతే మాత్రం అట్లా ఆలోచించుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఈ వెహికలే కొనుక్కోమని చెప్తాను. సో ఇది 1 time ఇన్వెస్ట్మెంట్ అనమాట, ఎక్కడికైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు. దీన్ని బట్టి మీరే ఆలోచించుకొని ఆ వెహికల్ కొనుక్కోవాలా ఈ వెహికల్ కొనుక్కోవాలా అనేది డిసైడ్ అయ్యి ఒక మంచి వెహికల్ అయితే కొనుక్కుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 హీరో ఎక్స్పల్స్ 210కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా ఎగ్జాక్ట్గా ఆనోడ్ ప్రైస్ విషయానికి వస్తే 2,26,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. సిబిల్ స్కోర్ బాగుంటే 50,000 రూపీస్ డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు కొనుక్కోవచ్చు. లేకపోతే 70,000 రూపీస్ డౌన్ పేమెంట్ చేయాలి. మీకు దగ్గరలో ఉన్న హీరో షోరూమ్కి అయితే వెళ్ళండి. ఇది టెస్ట్ రైడ్ వెహికల్ అనమాట. ఇక్కడ మీకు డెమో రైడ్ అని చెప్పేసి రాస్తుంది కదా. సో అన్ని షోరూమ్స్లో కూడా మీకు టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఈ వెహికల్ని రైడ్ చేయండి, దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది. పెర్ఫార్మెన్స్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, కంఫర్ట్ బాగుంది, మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా 2,30,000 రూపీస్ లోపు ఒక మంచి అడ్వెంచర్ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఇదే బెస్ట్ అనమాట. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120-130 km/h స్పీడ్ అయితే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే ఇది అడ్వెంచర్ వెహికల్, అలాగే కొద్దిగా బరువు పెరిగింది కాబట్టి 25 నుంచి 30 కిలోమీటర్ల మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకు మించి మైలేజ్ అయితే ఎక్కువ రాదు. సో ఇది ఓవరాల్ గా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వెహికల్ కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ అనే దాని గురించి ఇంకొక వీడియో రికార్డ్ చేస్తాను, దాంట్లో మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్లు ఏంటి అనేది.
చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.